హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎవరైతే గేమింగ్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలనుకుంటారో అండర్ 60,000లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే మీకు అయితే చెప్తాను. ఒక 4 అయితే సెలెక్ట్ చేశాను నేను. అందులో కూడా నేను హైలీ రికమెండెడ్ ఏమున్నాయి, ఏవి బెటర్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మోస్ట్లీ మీరు బెటర్ ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ స్పెసిఫికేషన్స్లో చూసినట్లయితే పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే మీకు చూడడానికి ఉండవు. ఈ 4లో కొంచెం అక్కడక్కడ కొన్ని డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ ఆలస్యం చేయకుండా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 60,000 అండ్ ఇక 16,000 కంటే మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టుకోలేరు అన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని కన్సిడర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 2-3,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మాత్రం దెన్ దీస్ ఆర్ నాట్ గుడ్. అంటే ఇవి బెటర్ అయితే కాదు, దీనికంటే బెటర్ వన్స్ అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అండర్ 70,000 లేవు బెటర్ అనేది చెప్పే దాంట్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ముందే చెప్తున్నాను, 60,000 కంటే ఒక 3-4,000 మీరు ఎక్కువ పెట్టేటట్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని కన్సిడర్ అయితే చేయొద్దు. సో ఇక ఫస్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే ఎవరైతే 60,000 పెట్టాలనుకుంటున్నారో మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ HDFC కార్డు ఉంటే రైట్ నో అమెజాన్లో ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది కాబట్టి మీకు 1,700 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు అరౌండ్ 59,000 చేంజ్కి మీకు ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. అది వచ్చేసి మీకు లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 అనమాట. సో నేను చాలామందికి చాలాసార్లు చెప్పాను, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తున్నారంటే లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 అని చెప్పగానే 57,000కి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, అది పర్చేజ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ స్పెసిఫికేషన్ సేమ్ ఉంటాయి. బట్ మీకు అది వచ్చేసి హార్డ్ డిస్క్ వర్షన్ అనమాట. 1 TB హార్డ్ డిస్క్తో వస్తుంది. ఎటువంటి SSD అయితే ఉండదు. కంపల్సరీ SSD మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి ల్యాప్టాప్లో. అండ్ ఇది వచ్చేసి మీకు 512 SSDతో వస్తుంది. అది ఒక్కటి మాత్రం మీకు డిఫరెన్స్, అంతమించి డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు. ఇక స్పెసిఫికేషన్ చూసినట్లయితే మెయిన్గా మనకి ప్రాసెసర్ వచ్చేసి మనకి Ryzen 5 4600Hతో వస్తుంది. ఇది మీకు బేస్ క్లాక్ స్పీడ్ కనుక మీరు చూసినట్లయితే 3.0 నుంచి స్టార్ట్ అవుతుంది. 4.0 వరకు అయితే మీకు టర్బో బూస్ట్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 6 కోర్స్ అయితే ఉంటాయి, మీకు తెలిసింది కదా. ఓవరాల్గా మంచి ప్రాసెసర్ ఇది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ది బెస్ట్ ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్ కార్డు విషయానికి వచ్చినట్లయితే మనకి NVIDIA GTX 1650తో వస్తుంది. నేను ఇప్పుడు చెప్పే అన్ని ల్యాప్టాప్స్లో కూడా మోస్ట్లీ ఈ గ్రాఫిక్ కార్డే ఉంటుంది. మీకు ఒకే ఒక ల్యాప్టాప్లో మీకు 1650 Ti ఉంటుంది అంతే. బట్ ఈ గ్రాఫిక్ కార్డు కూడా ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. 4GB DDR6తో వస్తుంది అన్నమాట ఇది మీకు. సో మీకు మెమరీ కూడా 4GB అయితే ఉంటుంది. అండ్ ఇక ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో వచ్చేసి మీకు 8GB ర్యామ్తో వస్తుంది. 3200 MHz హై స్పీడ్ ర్యామ్ అనమాట. ఇది మీకు 2666 అయితే కాదు, మీకు 3200 MHz అంటే మాత్రం మీకు బెటర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. 512GB SSDతో వస్తుంది, NVMe SSD తోటి. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే IPS డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే 15.6 ఇంచెస్ అయితే ఉంటుంది. సో IPS డిస్ప్లే కాబట్టి మీ కలర్స్ అనేవి పర్ఫెక్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు. ఇంకా అదర్ ఫీచర్స్ చూసినట్లయితే మనకి బ్యాక్ లైట్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ Wi-Fi 5తో వస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. అండ్ ఇక వెయిట్ చూసినట్లయితే కొంచెం వెయిట్ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 2 kgs పైనే ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 2.2 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే మీకు గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి కొంచెం మీరు ఎక్స్టెన్సివ్గా గేమ్స్ ఆడితే మాత్రం మీకు 3 to 4 hours మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మీరు గేమింగ్ ల్యాప్టాప్లో ఎక్కువ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది 45 Wh బ్యాటరీతో వస్తుంది. సో నా ఫస్ట్ పిక్ అండ్ ది బెస్ట్ పిక్ ఇదే అని చెప్తాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే వేరే నేను చెప్పే ఏది కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు లెనోవో నుంచి వద్దనో ఇంకేదో ఉంటే మాత్రమే నేను చెప్పే అదర్ ల్యాప్టాప్స్ అయితే కన్సిడర్ చేయండి, ఒకవేళ ప్రైస్ రేంజ్ అనేది కొంచెం తక్కువలో ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఒకవేళ హార్డ్ డిస్క్ వేరియంట్ కొనాలనుకుంటే మాత్రం పర్చేస్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో మీరు 57,000కి వస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ మీకు ఏమన్నా 55కి అలా 56కి లేకపోతే 55కి వస్తే తీసుకొని ఒక SSD అనేది ఎక్స్ట్రాగా పర్చేస్ చేయండి. సో దట్ మీకు దాని ప్రైస్ అనేది 3,000 నుంచి 4,000 మధ్యలో ఉంటుంది. అప్పుడు మీకు SSDతో పాటు హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది కాబట్టి స్టోరేజ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ దానికి వెళ్తే మాత్రం కంపల్సరీ SSD పర్చేస్ చేసేటట్టు అయితే వెళ్ళండి. బెటర్ నా సజెషన్ 512GB SSD దీనికైతే వెళ్ళిపోండి. దీని మించి వేరే ల్యాప్టాప్ ఏది కూడా మీరు చూడొద్దు అనమాట. ఒకవేళ మీరు అక్కడ చూసినట్లయితే HP Pavilion గేమింగ్ కూడా ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను అప్పుడప్పుడు చెప్తాను HP Pavilion గేమింగ్ అని చెప్పేసి. అందులో 59,000కి వచ్చేది అది కూడా హార్డ్ డిస్క్ వేరియంట్ మాత్రమే, ఎటువంటి SSD అయితే ఉండదు. SSD వేరియంట్కి వెళ్తే అది మీకు కొంచెం 63-64,000కి వెళ్ళిపోతుంది. ఏసర్ నిట్రో కూడా 65కి వెళ్ళిపోతుంది. అందుకని మీరు ఒక 3-4,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కన్సిడర్ చేయొద్దని చెప్పింది అందుకనే. సో ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. దీని గురించి ఇంత ఎక్కువసేపు ఎందుకు చెప్పానంటే దిస్ ఈజ్ ఓన్లీ ది బెస్ట్ ఆప్షన్ అక్కడ మీకు ఆ బడ్జెట్లో. అండ్ ఇక సెకండ్ ఆప్షన్ అని చెప్పాలంటే మాత్రం మీకు 57,000 రూపాయలు ఫ్లిప్కార్ట్లో మీకు ఏసర్ ఆస్పెర్ 7 అయితే ఉంది. ఇది ఈ రోజుకి మాత్రం ఇలా ఉంది. వన్స్ మీకు ఇప్పుడు బిగ్ సేవింగ్ డేస్ జరుగుతుంది కదా, ఇది అయిపోతే మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ఇంక్రీజ్ అయినా సరే ఒక 2,000 ఇంక్రీజ్ అయితే అవుతుంది 59,000కి. ఇది వచ్చేసి మీకు సేమ్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. మీకు 9th జనరేషన్ అయితే కాదు. మంచి
ప్రాసెసర్ ఇది జీ సిరీస్ ప్రాసెసర్ అంత బాగుంటుంది అండ్ 1650 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 512GB SSDతో వస్తుంది, 15.6 ఇంచెస్. సేమ్ మీకు లెనోవో ల్యాప్టాప్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ ఉంటాయి, బట్ కాకపోతే అక్కడ మీకు Ryzen 5 ప్రాసెసర్ ఉంటుంది, ఇక్కడ మీకు i5 ప్రాసెసర్ ఉంటుంది, అంతే తేడా. రిమైనింగ్ SSD కానీ ర్యామ్ కానీ గ్రాఫిక్ కార్డ్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. 2.15 kgs వెయిట్ అయితే ఉంటుంది. మీకు Wi-Fi 6తో వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇది మీకు AX సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. బ్లూటూత్ 5.0తో వస్తుంది. సో ఖచ్చితంగా మీరు లెనోవో ల్యాప్టాప్ వద్దు అన్న నా దగ్గర లేవు, 59K 60K నా దగ్గర లేవు అన్న, నేను 57 to 56,000 57,000 నా బడ్జెట్, స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను ఈ రెండింటిని మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండు కాదనుకుంటే, నాకు ఏసర్ వద్దు లెనోవో వద్దు అనుకుంటే మాత్రమే ఈ థర్డ్ ల్యాప్టాప్ MSI GF63 కన్సిడర్ చేయండి. ఇది వచ్చేసి మీకు i5 9th జనరేషన్తో వస్తుంది. ఇక్కడ బేసిక్గా చూసినట్లయితే i5 9th జనరేషన్ కొంచెం బెటర్ మీకు 3550Hతో Ryzen 5లో పోలిస్తే. సో ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు సేమ్ మీకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది కొంచెం బెటర్ అయితే వస్తుంది, 1650 Tiతో వస్తుంది. 1650తో పోలిస్తే 1650 Ti అనేది కొంచెం బెటర్ గ్రాఫిక్ కార్డ్. బట్ ఎనీవే నేనైతే దీనికంటే కూడా అవి రెండింటిని మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం గ్రాఫిక్స్ టాస్క్లు ఎక్కువగా గేమింగ్కి ఎంత ఉన్నా సరే మీకు CPU అనేది కొంచెం బెటర్ అయితే ఉండాలి. సో ఇవి రెండు కాదనుకుంటే మాత్రం దీని అయితే కన్సిడర్ చేయండి. ఇది కూడా సేమ్ ప్రైస్ పాయింట్లో వస్తుంది మీకు. ఇది కూడా మీకు 8GB ర్యామ్తో వస్తుంది. బట్ కాకపోతే మీకు ర్యామ్ స్పీడ్ అనేది 2666 MHz అయితే ఉంటుంది, 3200 MHz అయితే కాదు. 512GB SSDతో వస్తుంది అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది మీకు. 1.86 kgs అయితే ఉంటుంది, మరి ఓవర్ వెయిట్ అయితే ఉండదు. అండ్ 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. కొంచెం బ్యాటరీ బ్యాకప్ కూడా కంపేర్ టు దోస్ 2 ల్యాప్టాప్స్ మీకు కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అండ్ ఇక Windows 10తో వస్తుంది. నేను చెప్పే అన్ని కూడా మీకు Windows 10 ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి, లైఫ్ టైం లైసెన్స్ తోటి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇందులో నాకు నచ్చింది ఏంటి, ఇది కన్సిడర్ చేయడానికంటే రెండే ఫ్యాక్టర్స్. నేను అవి రెండింటిని కాదని ఇంకో మూడో ల్యాప్టాప్ కన్సిడర్ చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు 1650 Tiతో వస్తుంది కంపేర్ టు దోస్ 2. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు 2 years ఆఫ్ బ్రాండ్ వారంటీ వస్తుంది. ఇంతకుముందు చెప్పిన రెండు కూడా మీకు ఓన్లీ 1 year బ్రాండ్ వారంటీతో వస్తుంది, బట్ ఇది మాత్రం మీకు 2 years బ్రాండ్ వారంటీతో వస్తుంది. సో ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా. బట్ ఏవైతే అవి ఉన్నాయో అవి కొనలేని పక్షంలో వద్దనుకుంటే మాత్రమే, లేదనుకుంటే మాత్రం Acer Aspire 7 కానీ లేదంటే Lenovo IdeaPad Gaming 3 కానీ తీసుకోండి. ఇవి మూడు కాదనుకుంటే మాత్రమే ఇప్పుడు నేను చెప్పే Lenovo Legion Y540 ఉంటుంది. ఇది కూడా మీకు 58K రేంజ్లో ఉంది ఇప్పుడు రైట్ నో, బట్ ప్రైసెస్ రేపు చేంజ్ అవ్వచ్చు చెప్పలేం. ఇది కూడా మీకు i5 9th జనరేషన్తో వస్తుంది, 1650 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSDతో వస్తుంది, ఫుల్ HD IPS డిస్ప్లేతో వస్తుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, Wi-Fi 5 ఉంటుంది. అదర్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే Wi-Fi 5తో వస్తుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, Windows 10 అనేది మీకు ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. ఇక ఫైనల్గా నా వర్డిక్ట్ చెప్తాను, ఇది మాత్రం కేర్ఫుల్గా వినండి. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే నేను ఫస్ట్ చెప్పానో Lenovo IdeaPad Gaming 3 దానికి వెళ్ళిపోండి. ది బెస్ట్ ఆప్షన్ మీకు ప్రాసెసర్ పరంగా చూసినా సరే, పర్ఫార్మెన్స్ పరంగా చూసినా సరే. సెకండ్ ఆప్షన్ Acer Aspire 7 i5 10th తోటి మీకు 1650తో వస్తుంది, దానికి వెళ్ళిపోండి. మీకు Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది, దానికి వెళ్ళిపోండి. ఇవి రెండు కాదనుకుంటే నాకు బ్రాండ్ వారంటీ కావాలి, ఏమైనా ఖరాబ్ అయితే ఎట్లా అని మీరు ఆలోచిస్తే 1650 Ti కావాలనుకుంటే MSI GF63కి వెళ్ళండి. ఈడు వరకే. ఇక Lenovo Legion 540 అనేది మీకు Y540 అనేది ఒకవేళ మీకు డిజైన్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటే మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయండి తప్పితే, అదర్వైజ్ దీన్ని కూడా స్కిప్ అయితే చేసేయండి. అండ్ వీటికి మించి వేరే ల్యాప్టాప్స్ అయితే చూడమాకండి. ఇవి ఓన్లీ గేమింగ్ ల్యాప్టాప్స్ మాత్రమే. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఓన్లీ గేమింగ్ ల్యాప్టాప్స్ 60,000లో పర్చేస్ చేయాలనుకుంటేనే ఈ వీడియోని కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడరు, మీరు ఒకవేళ ప్రొఫెషనల్ వర్క్ కోసమో లేకపోతే స్టూడెంట్స్ ఇంకేదో అనుకుంటే మాత్రం మీకు అక్కడ బెటర్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి i5 11th జనరేషన్ తోటి. సో వాటిని అయితే నేను నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోస్లో సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో 60,000 బడ్జెట్లో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎనీవే ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ల్యాప్టాప్ కొనే ముందు, కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడు కూడా ల్యాప్టాప్స్ అనేది నేమ్ సేమ్గా ఉంటుంది, Aspire 7 అని ఉంటుంది, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు హార్డ్ డిస్క్ వేరియంట్స్ ఉంటాయి అండ్ మీకు SSD వేరియంట్స్ ఉంటాయి, ఏదైతే ప్రాసెసర్స్ ఉంటాయో జనరేషన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పగానే బ్లైండ్గా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి హార్డ్ డిస్క్ వేరియంట్కి వెళ్ళమాకండి, చాలా పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎనీవే ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ అయితే చేయండి అండ్ ఏమనుకోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి, అప్పుడు మాత్రమే నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మీరు ఏ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు ఏంటనేది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.